అది నవ్వాలి ఏడవాళ్ళ తెలియని విషయంగా జగన్కి అర్థం అవ్వాలండి. ఎందుకంటే జగన్ మావి గన్ అన్నారు కదా, గన్లో గన్ ఉందో లేదో తెలియదు కానీ ఆయనలో ఆ పవర్ అయితే లేదు. అది తీసి పక్కన పెట్టేస్తే అతనికి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు కదా. రానప్పుడు అతనికి ఎందుకు శాలరీ ఇచ్చి ఇంకా గవర్నమెంట్ ఎందుకు అలవెన్స్లు ఇస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. అది మాత్రం నాకు నచ్చలేదు మేడం. ఎందుకంటే ఒక ప్రైవేట్ ఎంప్లాయ్ కానీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ ఒకరోజు సెలవు పెట్టినా సీసీ ఇంకేదైనా పెట్టినా సరే వాళ్ళకి శాలరీ కట్ చేస్తారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఇది కూడా ఆలోచిస్తే బాగుంటుంది. ఇంకోటి మావిగాని అంటున్నారు కదా, అది మావిగాని అంటే దేంట్లో పార్టీ అండి? అమరావతిలో పార్టీక ఆయనకి తెలియదు కావచ్చు, ఏం జనానికి తెలుసండి ఇక్కడ ఆయనకి. సో నెక్స్ట్ అతను వస్తాడని ఆశ కూడా ఎవరికి లేదు, ఆ ఆలోచన కూడా లేదు. చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న పర్సన్, అతను విజనరీ చూసుకోవాలి. ఇప్పుడు మనకున్న మైన్స్ కానీ మనకి ఇక్కడ కర్నూలులో ఉన్నాయి గోల్డ్ మైన్స్ డెవలప్ చేస్తున్నారు కదా, మనకున్న సీపోర్ట్ని డెవలప్ చేస్తున్నారు కదా, ఇంకా ఉచిత పథకాలు చాలా ఇస్తున్నారు. ఓకే, పేదవారు యూజ్ చేసుకుంటారు కాదంటలేదు, వాళ్ళు మంచిగానే చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వము చాలా మంచిగా చక్కగా చేస్తుంది. సో అందరూ దాన్నే ఫాలో అవుతారు. వస్తే ఛాలెంజ్ చేయనండి, ఎందుకంటే ఛాలెంజ్ ఎందుకంటే ఒకసారి ఛాన్స్ అని చెప్పేసారు, ఒకసారి ఇచ్చేసారు, అయిపోయింది. మళ్ళీ ఇంకా నెక్స్ట్ వస్తారని ఏ హోప్తో చెప్తున్నారు? ముందు వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీలో వాళ్ళ చెల్లిని, వాళ్ళ అమ్మని, వాళ్ళ బాబాయ్ కూతుర్ని, పాపం వాళ్ళందరినీ చూసుకోమను. వాళ్ళందరినీ ఒప్పించి మా అన్న మంచోడు అని చెప్పి వాళ్ళు తీసుకొస్తే ఏమైనా ఛాన్స్ ఉంటుందేమో. ఎందుకంటే ఆడపిల్లలు పాపం రోడ్డు మీద కూర్చొని ఏడుస్తున్నారు కదా, వాళ్ళకి ఏమైనా ఛాన్స్ ఉంటుందేమో. ఇప్పుడు ఆడపిల్లలు ఊసిరిపోతే ఏమైనా దేవుడు ఏమైనా కనికరిస్తాడేమో. జోసఫ్ రావణ్ అలియాస్ కృష్ణ అని చెప్పి అంటున్నారు కానీ యూట్యూబ్ ఛానల్ పెట్టడం ఎవరి ఇండివిజువల్ స్వేచ్ఛ వాళ్ళు. ప్రశ్నించడం కూడా మంచిది, ప్రశ్నించాలి. ప్రశ్నించేటప్పుడు వ్యక్తిగత జీవితానికి వెళ్ళడం చాలా మంచిది కాదు. అది ఎప్పటికైనా సరే ఒకళ్ళని మనం ఒక వేలు పెట్టి చూపిస్తే 4 వేలు మనం చూసుకోవాలి. ఇవాళ తన సినిమాలు తన వీడియోస్ అన్నీ వచ్చాయని చెప్పి అంటున్నారు. మరి తప్పు ఉన్నప్పుడు అవుతుంది తప్పేది ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే హిందుత్వం మీద అంటే మనం క్రిస్టియన్స్ మీద దాడి చేయకూడదు, అలాగే హిందూస్ పితృల మీద వాళ్ళు దాడి చేయకూడదు. మనం అందరం ఒక సోషలిస్టిక్ లైఫ్లో ఉన్నాం. ఇండియా ఇది అదంటే డెమోక్రటిక్ కంట్రీలో అందరూ జీవించాలి. ఒకళ్ళ మనోభావాలను దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదు. అట్లా రావణాసురుడి గురించి, తర్వాత సీతమ్మ వారి గురించి, ద్రౌపది గురించి తను ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అనేది చాలా తప్పు. మన ఇతిహాసాల మీద దాడి చేసి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు, హిందువులకే లేదు. ఇది నేను అనుకోవటం ఒక పార్టీ ఒక 10 మందిని 20 మందిని పెట్టి పోషించి కూటమి మీద బాగా దుష్ప్రచారం చేద్దామని చూసినట్టు నాకు అనిపిస్తుంది. కానీ దుష్ప్రచారం చెయ్యాలి. ఎలాగా? వాళ్ళు చేసే పనులు మంచియా చెడ్డయా, ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా, దాని మీద ఎంతన్నా మీ పోరాడచ్చు. కానీ హిందుత్వం ఎందుకు వచ్చింది? ఒక మనిషి తప్పు చేశాడంటే తప్ప రైట్ అని చూడాలి, కానీ వాళ్ళ క్యాస్ట్, వాళ్ళ కమ్యూనిటీ, వాడు డబ్బు ఉన్నాడా డబ్బు లేనుడా అని ఒక స్థితం వచ్చేస్తుంది. ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడే ఇలా వచ్చేస్తే నెక్స్ట్ జనరేషన్స్కి ఇంకా మనలో మనం ఇంకా క్యాస్ట్ ఫీలింగ్స్ విపరీతంగా వచ్చి పిల్లలు కొట్టుకుంటారేమో అన్న ఫీలింగ్ వచ్చేస్తున్నారు. రాజకీయాలు మరీ ఒక పార్టీ 2019లో వచ్చిన దగ్గర నుంచి విపరీతమైన క్యాస్ట్ ఫీలింగ్స్ మనుషుల్లో వచ్చేసింది. నేను చిన్నప్పుడు ముస్లిమ్స్ వాళ్ళ ఇంట్లో రంజాన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేసేవాడిని, అలాగే క్రిస్మస్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి నేను తినేవాడిని. ఈరోజు అలా వెళ్ళటానికి కొద్దిగా ఏదో సమంజసం వస్తుంది. చేసిన తప్పు ఎవరో విద్వేషాలు మనుషుల మధ్య సృష్టించి మనుషులను డివైడ్ చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. అది ఎంతవరకైనా తప్పు. ఇప్పటికైనా సరే మనం అందరం కలిసే ఉండాలి. ఆలోచించేలాగా శిక్షించారు, అది చాలా మంచిది. 10 మందికి అది బుద్ధి రావాలి, మాట్లాడాలి. ప్రతి మనిషి స్వేచ్ఛ ఉంది. అలా అని చెప్పి కమ్యూనిటీ గురించి, దేవుళ్ళ గురించి, పక్కన వాళ్ళ ఇంట్లో వాళ్ళ వైఫ్ పిల్లలు వాళ్ళ గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. వాళ్ళు ఏమైనా నీ గురించి అలా మాట్లాడలేదు కదా. అలా అన్నప్పుడు ఒక ఆడగామి మొన్న వచ్చి ఆమె ఏదో పేరు ఆమె కూడా తను వచ్చి తర్వాత నేను ఎస్టీ వర్గానికి చెందిన ఎస్టీ వర్గాన్ని మాట్లాడాలి. తప్పు చేసినప్పుడు తప్పుగా మాట్లాడాలి. దానికి క్యాస్ట్ ఎందుకు వస్తుంది? ఇది చాలా రాంగ్ అని నాకు అనిపిస్తుంది. గత 5 సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ 2 సంవత్సరాలు చాలా బాగుందండి. ఇబ్బంది ఏం లేదు. ప్రజలు ఎవరి పనులు వాళ్ళు సాఫీగా చేసుకుని వెళ్ళిపోతున్నారు. దానివల్ల వచ్చిన ఇబ్బంది ఏం లేదు. గత 5 సంవత్సరాలు బాగా ఇబ్బంది పడ్డాం. చాలామందికి ఫైనాన్షియల్గా కానీ లేదా మానసికంగా కానీ ఏ విధంగా చూసుకున్నా సరే చాలా ఇబ్బందులు పడ్డారు. అది పైకి కొన్ని చెప్పగలం, కొన్ని చెప్పలేము. ఇప్పుడున్న 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వం అయితే చాలా బాగుంది. అంటే రాజధాని అనేది నీకు ప్రతిసారి మార్చుకుంటూ పోవడానికి కుదిరేది కాదు.
ఏదైనా మావిగన్ను కానీ 3 రాజధానులు కానీ ఒక స్టాండ్ మీద ఉండి అవును. కంటిన్యూగా నడవచ్చు, తప్పులేదు అది. కాకపోతే ఇప్పుడు 3 రాజధానులు అన్నప్పుడు కొంతలో కొంత నీకు వచ్చిన 40% ఓట్లో 10-15% ఓటింగ్ పడే ఉంటుంది. నువ్వు మావిగన్ను మార్చినప్పుడు ఆ 15% ఓట్లు వేసిన వాళ్ళకి నువ్వు సమాధానం చెప్పాలి కదా. సమాధానం చెప్పకపోతే బాగోదు. అది చెప్పి నువ్వు దేనికైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు మావిగన్ అనేది ఇప్పుడు అయ్యే పని కాదండి. ఇప్పుడు అమరావతిలో ఎంత ఖర్చు పెట్టారు అనేది మనకు అనవసరం, కానీ కొన్ని వేల మంది జీవితాలు రోడ్డు మీద పడతాయి. మెయిన్ వాళ్ళ గురించి ఆలోచించాలి కదా. నువ్వు రైతులు భరోసా అని చెప్పి మన రాజధానిలోకి వెళ్ళావు. ఏ రైతు భరోసా అంటే ఇచ్చిన వాళ్ళు రైతులు కదా, ఇవ్వని వాళ్ళు రైతులా? నువ్వు ఎవరి పరిరక్షణ కోసం వెళ్ళాను కూడా ఆలోచించాలి. జనాలు నమ్మరండి. ఓటేసే టైంలో ఆలోచించి ఓటేస్తారు. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డబ్బులు తీసుకొని ఓటేస్తున్నారు అని మనం చాలా మందిని అనుకుంటాం, కానీ వీళ్ళు చాలా తక్కువ ప్రమాదం. ఈ డబ్బులు తీసుకొని ఓటేసే వాళ్ళు చాలా తక్కువ ప్రమాదం. ఎక్కువ ప్రమాదం 3 రకాలు ఉన్నాయి. ప్రాంతం చూసి, కులం చూసి, మతం చూసి, ఈ 3 చూసి ఓట్లు వేసేవాళ్ళు అత్యంత ప్రమాదకరం. వాళ్ళు అసలు తీవ్రవాదులతో సమానం. అది ఆలోచించుకోవాలి. కానీ కొంతలో కొంత మార్పు వచ్చిందిలేండి. లాస్ట్ 5 సంవత్సరాల్లో కొంచెం దెబ్బ పడింది కాబట్టి ప్రజలకి అన్ని విధాలుగా కాస్త కూస్త మార్పు వచ్చింది. ఇబ్బంది ఏం లేదు. ఒక్కొక్క వర్గాలు కొంతమంది నచ్చుతారు కదా, ఆ నచ్చినప్పుడు వాళ్ళు దానికి మద్దతు తెలుపుతారు. మనకి హిందుత్వం మీద దాడి అనేది ఇప్పుడు కాదులేండి, 1000 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. అది వివిధ రూపాల్లో ఉంది. ప్రజల్లో కొంచెం అవగాహన వస్తే ఆటోమేటిక్గా బయటపడతారు. చెప్పలేమండి, అది కావాలని చేసిందే కదా. ఆయన అజ్ఞానంతో ఏం మాట్లాడలేదు కదా. అది కావాలని చేసిందే. జైలుకి వెళ్తానన్న సంగతి కూడా ఆయనకు తెలుసు. కావాలని చేస్తారు అంతే. వాళ్ళేమో అదే కదా జరిగేది. ప్రజల్ని డివైడ్ చేయటానికే కదా. ఎవరేం మాట్లాడినా సరే వర్గాలుగా, ప్రాంతాలుగా, కులాలుగా డివైడ్ చేయడానికి ఇవన్నీ మాటలు వస్తాయి. కొంతమంది సపోర్ట్ కోసమే వీళ్ళు బాధలు పడతా ఉంటారు. ప్రజలు ఎప్పుడు అమాయకంగా ఏముండరు. ఓటింగ్ జరిగేటప్పుడు ఎవరికి ఇయ్యాలో ఏంటి ఇయ్యాలో వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించేవాడు ఇవన్నీ పట్టించుకోడండి. ఎవడు జైల్లో ఉన్నా పట్టించుకోడు, ఎవడు బయట ఉన్నా పట్టించుకోడు. నా పిల్లలు భవిష్యత్తు బాగుండాలి, చదువుకున్న దానికి ఫలితం ఉండాలి అనుకున్నప్పుడు ఆ ట్రాక్ లోనే ఆలోచిస్తారు ఓటేసేటప్పుడు. అంతేగాని వాడి కుటుంబం కన్నా ఇవన్నీ ఎక్కువ కాదు కదా. విశ్వాసం అనే పాట పక్కన పెడితే ప్రజలకి ఫస్ట్ ఒక అవగాహన కల్పించాలి. అసలు దానికి అర్థం చెప్పాలి. ఇప్పుడు విజయవాడ VGTM అని ఉంటది, VGTM ఉడా అని ఉంటది. దాదాపు VGTM ఉడా అంటే చాలా మందికి తెలియదు. అలా వివరంగా చెప్పాలి. 3 ఊర్లు కలిపి ఒక రాజధాని చేయడం అనేది కరెక్ట్ కాదు కదా. 3 ఊర్లు కలపడానికి రాజధాని చేయడానికి అది సమంజసం ఏముంటది, అర్థం ఉండదు కదా దానికి. ముందు పూర్తిగా అర్థం అదే చెప్తున్నాం కదా. ఇప్పుడు అక్కడ కూడా అలాగ పుకారు పుట్టించిన తర్వాత వరకే అక్కడ డెవలప్ చేయడానికి అవకాశం ఉంటది. చేయలేకపోయాడు కదా ఆయన. సమంజసం కాదు సార్. ఏదో ఒకటి ఇప్పుడు పుట్టించాలంటే ఏదైనా పుట్టించవచ్చు. మాట్లాడడానికి నోరే కదా ఉంటది. ఇప్పుడు 3 రాజధానులు అన్నప్పుడు కడప అన్నారు, తర్వాత వైజాగ్ అన్నారు, విజయవాడ అన్నారు. ఒక ఊర్లో సరిపోదు. ఎక్కడ జరుగుతుంది అది? రాయలసీమలో అలాగా పరిపాలనలో మార్పు వచ్చింది. మార్పు రాబోతుంది కూడా. మార్పు కూడా వస్తుంది. మార్పు రాకుండా అవ్వదు. మార్పు రావాలి, మార్పు తేవాలి కూడా. ఇప్పుడు మావిగన్ అనేటప్పుడు మీకు అర్థం కావట్లేదు. మావిగన్ అంటే దానికి పూర్తిగా వివరం తెలియాలి కదా. ఇప్పుడు అమరావతి అనేది ఒక ఊరు ఉంది. అయితే దీనికి అమరావతి ఊరు ఉంది కాబట్టి రాజధాని అని తెలుస్తుంది. మావిగన్ అంటే అర్థం ఏంటి? అలాగే 3 ఊర్లు కలిపిన పేర్లు పెడితే ఎలా కుదురుతుంది? ఇప్పుడు విజయవాడ ఉంది, దానికి ఒక పేరు ఉంది. ఎవరికైనా అడగగానే చెప్పగలం. ఇప్పుడు కర్నూలు ఉంది, దాన్ని చేసామనుకోండి. కర్నూలుకు డిస్ట్రిక్ట్ ఉంది, కర్నూలుకు పేరు ఉంది, దానికి ఒక చరిత్ర ఉంటుంది. ఇప్పుడు ఎవరిని అడిగినా మీ రాజధాని ఏంటనే అమరావతి చెప్తారు. ఇప్పుడు మావిగన్ అని అడుగుతారు. మావిగన్ అంటే అర్థం ఏంటి సార్? అది ఊరు పేరా, రాష్ట్రం పేరా, జిల్లా పేరా? అది కూడా లేదు. సార్ ఏది వచ్చినా ఏం చేసినా కానీ సార్ ఇప్పుడు మా పరిస్థితి బాగాలేదు సార్. మాకు రాజధాని లేదు మనకు దాకా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఒక 5 సంవత్సరాలు పరిపాలన చేశారు. పక్క 3 రాజధాని అవ్వలేదు, ఒక రాజధాని అవ్వలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఇది ఒకటే రాజధాని చెప్పి ఈయన అంటున్నారు. మరి ఆయన చూస్తేనే 3 అంటున్నారు. నెక్స్ట్ కనుక ఈ గవర్నమెంట్ వచ్చినా, ఆ గవర్నమెంట్ వచ్చినా సరే ఏం చేస్తా అని మాకే అవగాహన లేదు. చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఎవరు వచ్చినా సరే, ఎవరు ముఖ్యమంత్రిగా వచ్చినా సరే మార్చడానికి వీళ్ళు అని చెప్పేసి చట్టపత్రంగా పైనుంచి ఈయన తెచ్చుకున్నారు. ఓకే, మరి ఇప్పుడు ఈయన వచ్చేసేపటి ఈ విధంగా చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి, పెద్ద భవనాలు మొత్తం నిర్మిస్తున్నారు. డెవలప్మెంట్ కనీసం 25% డెవలప్మెంట్ అవుతుంది. కాకపోతే ఏంటంటే ఈయన వచ్చి ఈ విధంగా చేయడం కొద్దిగా కరెక్ట్ కాదు, సమంజసం కాదండి. ఇప్పుడు ఆయన కూడా ఆలోచించాలి. మనం చేస్తే ప్రజల కోసం మనం చేయలేకపోయి 5 సంవత్సరాల పరిపాలన మనం చేయలేకపోయాం. ఎదుట ఆయన చేస్తున్నాడు, ఆయన సహకరించాలని ఉద్దేశం ఆయనకు ఉండాలి. ఇలా చేసుకుంటూ పోయాలనుకుంటే రేపు ఏ రాజధాని లేకుండా అయిపోతుంది. నెక్స్ట్ ఆయన గవర్నమెంట్ వచ్చిందనుకోండి, ఈ రాజధాని నాకు ఉద్దేశం ఆయన కూడా చట్టబద్ధం తీసుకొస్తాడు. ప్రజల నమ్మకం ఎలా ఉందంటే కొంతకాలం ఈయన చేస్తారని చెప్పి ఈయన, కొంతకాలం ఆయన చేస్తారని చెప్పి ఆయన, ఇద్దరికి సమానంగా చూస్తున్నారు. ప్రజలు మాత్రం ఎవరికి అన్యాయం చేయట్లా. ఒకసారి చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు దానికోసమే మీరు వెంటనే మార్పు ఇచ్చారు. ప్రజలకు తీర్పు వెంటనే ఇచ్చేశారు. అది మనం ఆలోచించుకోవాలి. ఈ గవర్నమెంట్ మీద మనం అన్యాయం చెప్పడానికి వీల్లేదు. ప్రజల వద్దకు పరిపాలన వెళ్ళినప్పుడు ప్రజలే దేవుళ్ళు. మనకు నచ్చినట్టు మనం చేస్తే వేరే వాళ్ళు ఎన్నుకోరుగా ఒక అవకాశం మనకి ఇచ్చారు. వాళ్ళు కూడా అమరావతి సవరిస్తాం.
జోసెఫ్ రావణ్ అనే వ్యక్తి పదే పదే హిందుత్వం మీద కానీ లేకపోతే దేవాలయాల మీద కానీ తన ఇష్టారీతిన మాట్లాడి ఈ రోజున తను అనుభవిస్తున్న పరిస్థితిని ఎలా చూడాలంటే అది మనకున్న అవకాశం ఉంది కదా అని విచ్చలవిడిగా మనం పరిమితులు దాటి కూడా మనం మాట్లాడకూడదు. ఎదుటి మనిషిని అచ్చేసేటట్టు కూడదు. హిందుత్వాన్ని కానీ మనం బట్టి ఉండేది హిందూ కంటే దాన్ని మనం దాన్ని గౌరవించాల్సిన బాధ్యత కూడా అందరికీ సమర్థించడం. అది ఎటువంటి పరిస్థితుల్లో సమర్థించాలండి. వ్యక్తిగతంగా మనుషుల మీద కానీ దాన్ని టార్గెట్ చేసుకుని కూడా మాట్లాడుకోవాలి. హిందుత్వం మీద మాట్లాడటం కానీ వ్యక్తిగతంగా మాట్లాడటం కానీ అది మనం విచక్షణ ఉండాలి. పరిధి దాటి కూడా మాట్లాడకూడదని అదే గవర్నమెంట్ చట్ట ప్రకారంగా తీసుకోవాల్సిందే.